నమస్తే, వెల్కమ్ టు బేసిక్ స్కిల్స్. నేను మీ మధుకర్ పటేల్ తోట. మనం ప్రధాన అంశం బడి రెడీ. మరో వారం రోజులు స్కూల్ స్టార్ట్ అవుతున్న సందర్భంలో ప్రధానంగా కొన్ని స్కూళ్ళ దుస్థితి, ఆ స్కూల్లో ఉన్న సౌకర్యాలు ఏంటిది అనే పైన విశేషంగా చూస్తున్నాం. ముఖ్యంగా ఇది మంతని మండలంలోని కాకరపల్లి ప్రభుత్వ స్కూల్. ఈ స్కూల్లో ఒకటే గది, దానిలోనే 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు ఉన్నారు. దానిలోనే అరకుల వసతితోటి ఆ స్కూల్ నెట్టుకొస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ పక్కన కాసరపల్లి ప్రైమరీ స్కూల్ హాలిడేస్ వచ్చినాయి కదా, మందు వాళ్ళ కట్టగా అయింది, చిత్తుగా చేసి మొత్తం ఆగమనం చేసి అంగడం వేసి పడేసి వెళ్ళిపోయారు. తలుపు లేని మరుగుదలు చూస్తున్నాం. లైక్ ఇటువంటి పెద్ద జిల్లాలో చాలా వరకే ఉన్నాయి స్కూల్స్. ఇటువంటి స్కూల్స్ పైన ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టి వాళ్ళకి అక్కడ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే విద్యార్థులకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటాయి కదా. ఇటీవల రోజుల మనలో నిర్మించినటువంటి స్కావెంజర్లు, అంటే దానికి సంబంధించిన నిర్వహణ లోపం, 70 మంది విద్యార్థులకు నిర్వాసన భరించలేకపోతున్నాం. దానికి సంబంధించిన సెఫ్టీ ట్యాంక్ అవన్నీ కూడా క్లియర్ చేయలేక ఒక దుర్గంధమైన వాసన. వసతుల్లో నెంబర్ 1 శారద విద్యాశాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి. జిల్లాలో దాదాపు అన్ని పాఠశాలలో వసతులు మెరుగ్గా ఉన్నాయి. రాష్ట్రంలోని మన జిల్లా టాప్ 1లో ఉందట. వచ్చే సోమవారం పునఃప్రారంభం కన్నా విద్యార్థులకు సాధ్యమైనంత వరకు తొందరనే పుస్తకాలు, యూనిఫామ్ అందించడానికి అన్ని సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఓకే, ఇవన్నీ సిద్ధమే ఉన్నాయి, కానీ ఇటువంటి పాఠశాలల పైన కూడా కొంచెం దృష్టి పెడితే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది విద్యార్థులు. మరో ముఖ్యమైన దినం టీవీజీకే శ్రేణుల్లో జోష్. మొన్నటి రోజున హరీష్ రావు గారి పర్యటనతో సింగరేణి కార్మికుల్లో ఒక మంచి జోష్, ఉత్సాహం వచ్చింది. ప్రధానంగా సింగరేణి స్కామ్ల పైన ప్రధాన దృష్టి. కార్మిక క్షేత్రం కీలకం, అంటే దాదాపు 40-50 వేల మంది. ఎక్కడైతే కోల్బెల్ట్ ఏరియా ఉందో, ఇప్పుడు మంచిగా ఖమ్మం దాకా ఈ కోల్బెల్ట్ ఏరియాలో ఉన్న సింగరేణి ఎంప్లాయీస్ చాలా కీలకం. ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం అధికారం రావాలన్నా 40 నుంచి 50 మంది ఓట్లే చాలా టర్న్ అయితే ప్రభుత్వం. మొన్నటి హరీష్ రావు గారి మీటింగ్ కౌంటర్ అటాక్గా విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విప్ విజయరామరావు గారు కాంగ్రెస్ పాలనలోనే రైతు సంక్షేమం మాట్లాడుతున్న ప్రభుత్వ విప్లవం చూస్తూ ఉన్నాం. మద్దతు ధర కోసం ఐకేపీ కేంద్రాల వద్ద కేంద్రాలు తెచ్చింది దివంగత సీఎం వైఎస్ఆర్ఏ. మాజీ మంత్రి హరీష్ అబద్ధాలు ఆడడం ఇప్పటికైనా మానుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మీ జేబు నింపుకునేందుకే. ప్రభుత్వ రోజున మొన్నటి హరీష్ రావు గారి సమావేశానికి కౌంటర్గా నిన్నటి రోజున విజయరామరావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేవలం మీ జేబు నింపుకునేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప దేనికి పని చేయదు అని ఒక ప్రధాన శీర్షిక.